హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 462 పోస్టులతో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీరు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? నాకు CGPA చాలా తక్కువ ఉంది, నాకు జాబ్స్ కష్టమేమో, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో, టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజెస్ అయితే రావేమో, డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి అనుకుంటాము. మీకు తెలుసా, లాస్ట్ 6 మంత్స్లో 500+ కంపెనీస్కి పైగా IITians అండ్ NITians ట్రైన్ చేసినటువంటి 1000+ స్టూడెంట్స్ని వాళ్ళ బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, CGPA పర్సంటేజ్తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హై పేడ్ జాబ్ వస్తుంది అని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి బుక్కే ఫ్రీ డెమో క్లిక్ చేయండి. CCBP వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు లైవ్లో మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేసి RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి టీంతో అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్గా టైఅప్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్స్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునేటువంటి వారిని #LearnBoldతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ICAR ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 462 అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇక్కడైతే స్టార్ట్ కావడం జరిగింది. సో అఫీషియల్ లింక్ కూడా యాక్టివేట్ చేశారు. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ రోజు నుంచి జూన్ 5వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అదే డేట్లో మీరు ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలిగి ఉండాలి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 50 to 80 KB మధ్యన ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ మనకి 100 KB మధ్యలో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ JPG ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇవి మీకు 1000 KB లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో కాబట్టి మీరు ఆ విధంగా ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకొని రెడీ చేసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ID అలాగే మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర అయితే ఉండాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. UR, OBC అండ్ EWS క్యాండిడేట్స్ 1200 రూపీస్ ఫీ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీ పే చేయాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ 462 వేకెన్సీస్లో మనకి హైదరాబాద్ లొకేషన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఆల్ ఇండియా వైడ్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. సో మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరైతే అక్కడే ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, ప్రొసీడ్ టు రిజిస్టర్ అలాగే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ప్రొసీడ్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రాసెస్ అయ్యి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్రౌజర్కి సంబంధించిన రికమెండేషన్స్ ఉంటాయి. ఒకసారి చూసుకొని క్లోజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి
ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు దీనికి సంబంధించి లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి రిలీజ్ అయింది ఓన్లీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులే కాబట్టి ఆ పర్టికులర్ ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కరెక్ట్గా ఇవ్వండి. క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్, స్మాల్స్లో ఉంటే స్మాల్స్లో ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అదే ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ ఉంటే ఇవ్వచ్చు లేదా వదిలేసేయచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో నేను నా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేశానండి. మొబైల్ నెంబర్స్ అండ్ జీమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మీరు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత యూ కెనాట్ బీ మోడిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు కాబట్టి జాగ్రత్తగా మీరు దీనికి సంబంధించి అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి వస్తుంది, చూడండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది. సో మీకు సంబంధించినటువంటి సైన్ అప్ సక్సెస్ఫుల్గా చేశారు. మీరు లాగౌట్ అయ్యి తర్వాత మీరు లాగిన్ అవ్వండి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ లాగౌట్కి సంబంధించి ఉంటుంది. లాగౌట్ అయిన వెంటనే మనకి లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మనం లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే మీరు మీ యొక్క మెయిల్ చెక్ చేసుకోండి. అక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. అవి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది నా మెయిల్ ఐడికి అలాగే నేను ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్లు అండ్ మెయిల్స్ అయితే వచ్చాయి. సో మీకు కూడా అలాగే వస్తుంది. సో ఫ్యూ మినిట్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, మీరు కొంచెం వెయిట్ చేస్తే వస్తాయి. సో వచ్చినటువంటి క్రెడెన్షియల్స్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో నేను లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ నేము, మీకు సంబంధించిన అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రికమెండెడ్ బ్రౌజర్ అలాగే మీరు ఏ ఫీల్డ్స్ ఫిల్అప్ చేయాలనేటువంటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో క్లోజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం 4 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత డిక్లరేషన్ ఇచ్చి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్గా ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి జెండర్, మీకు సంబంధించిన కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయడానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్ యొక్క ప్రిఫరెన్సెస్ 5 ప్రిఫరెన్సెస్ మీరు ఇచ్చుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సిటీ చాయిస్ 1, చాయిస్ 2 అని చెప్పేసి ఈ విధంగా 5 చాయిసెస్ అయితే ఉంటాయి. సో మనకి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పర్టికులర్ సిటీస్ అండ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 చాయిసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సిటీ 1, సిటీ 2కి సంబంధించి ఇచ్చి మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇచ్చినట్లయితే మీకు ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఉందనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే మీరు ఆల్రెడీ ఐసీఆర్లో పర్మనెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లయితే ఎస్ అని, లేదైతే నో అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారు. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇవన్నీ కూడా ఫిలప్ చేశాను. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడొచ్చు. 5 ప్రిఫరెన్సెస్ నేను ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి, మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి 2 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. సో అవి కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పై డీటెయిల్స్ కూడా ఇక్కడ జెండర్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి, నేషనాలిటీకి సంబంధించి ఇవన్నీ కూడా ఫిలప్ చేసి ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లోనికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. అలాగే మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. ఇంకా గవర్నమెంట్ ఫోటో ఐడికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే అడుగుతుంది. సో మీరు దీనికి సంబంధించి ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత గవర్నమెంట్ ఫోటో ఐడి నంబర్ మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దీనికి సంబంధించినటువంటి నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని, తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించి అడ్రస్ లైన్ 1 అలాగే లైన్ 2 ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి. తర్వాత మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకొని, మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని, మీరు ఉండేటువంటి సిటీ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసినట్లయితే పైన ఇచ్చినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్రింద కూడా సేమ్ అవే రావడం జరుగుతుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఓకేపై క్లిక్ చేయండి. ఇక్కడ మన స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే మనకి ఇక్కడ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎందుకంటే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది డిగ్రీ బేస్ మీద చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి సో డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ 10th డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి మనకి దానికి సంబంధించినటువంటి మార్క్స్ మెమో మీద ఉంటుంది. ఒకవేళ మీకు మార్క్స్ మెమో మీద 10th క్లాస్ నెంబర్ కనుక లేకపోతే సర్టిఫికేట్ నెంబర్, మీకు సంబంధించిన రోల్ నెంబర్ ఉంటుంది కదా, లేదా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డు, మీరు ఏ బోర్డులో దీనికి సంబంధించినటువంటి 10th చదివారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ నేమ్, చాలామంది జడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో చదువుతారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతారు కదా, సో మీరు చదివినటువంటి స్కూల్ నేమ్ ఇవ్వండి. అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది ఇక్కడ మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు 10thలో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్లు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు CGPAలో వచ్చినట్లయితే ఇక్కడ CGPAలో కూడా ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదా వదిలేసేయచ్చు. తర్వాత మ్యాండేటరీగా ఫిలప్ చేయాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీకి సంబంధించింది. సో డిగ్రీకి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాచిలర్స్ డిగ్రీనా లేదా BE BTech అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిగ్రీలో మీరు చదివినటువంటి స్పెషలైజేషన్ ఏంటి, కొంతమంది కామర్స్లో, ఆర్ట్స్లో, అలాగే సైన్స్లో డిగ్రీ చేస్తారు, కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే మనకి ఇంజనీరింగ్ పర్టికులర్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారు కదా, సో ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీరు చదివినటువంటి డిగ్రీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంక ఇయర్ ఆఫ్ పాసింగ్, డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత ఎడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదా వదిలేసేయచ్చు. సో చివరికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇంకా లాస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంత అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. SC/ST క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 500 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి UR, OBC, EWS క్యాండిడేట్స్ అయితే 1200 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నాట్ మోర్ దాన్ 3 వీక్స్ ఓల్డ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. 3 వారాల కంటే అంతకుముందు తీసుకున్నటువంటి ఫొటోస్ కాకుండా 3 వీక్స్ లోపు తీసుకున్నటువంటి ఫొటోస్ని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ ద్వారా దీనికి సంబంధించి ఇక్కడ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు సిస్టమ్ నుంచి చేసినట్లయితే సిస్టంలో మీరు ఫొటోస్ ముందే సేవ్ చేసుకొని 100 KB లోపు ఉండే విధంగా చూసుకొని దీనికి సంబంధించి ఈ యొక్క ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి 100 KB లోపు ఉండాలి. ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫోటో ఐడి, మీరు ఏదైతే గవర్నమెంట్ ఐడికి సంబంధించి మీరు అప్లికేషన్లో మెన్షన్ చేశారో, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైతే మీరు మెన్షన్ చేశారో ఐడిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఐడి వచ్చేసి మనకి ఇక్కడ 1 MB లోపు ఉండాలని మెన్షన్ చేశారు JPG ఫార్మాట్లో. ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అనేటువంటి ఆప్షన్పై మనం క్లిక్ చేస్తే 1 MB లోపు ఆ ఫైల్ ఉండాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అదర్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. మార్క్స్ లిస్ట్కి సంబంధించింది డిగ్రీ ఏదైతే మనకి ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందో అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది కూడా మనకి ఇక్కడ 1 MB లోపు ఉండాలని మెన్షన్ చేశారు. బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ పర్ అనెక్షూర్ 1, అనెక్షూర్ 4 అని చెప్పేసి చూపించారు. సో ఇక్కడ మీరు క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అప్లోడ్ చేయాల్సినటువంటి SC/ST OBC క్యాండిడేట్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే 1 MB లోపు ఆ డాక్యుమెంట్ ఉండాలని చెప్పేసి JPG ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి చూపిస్తుంది.
బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఐ అగ్రీ అనేటువంటి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పర్టికులర్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నట్లు. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ప్రివ్యూపై క్లిక్ చేయాలి. ఫస్ట్ ప్రివ్యూ చూసుకోండి, మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి ఓవర్ చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని దీనికి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయనిపిస్తేనే ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఇలా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఫీ పే చేయడానికి సంబంధించినటువంటి పేమెంట్ గేట్వేలోనికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఫీ పేమెంట్ అయితే మీరు త్రూ యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డు, అలాగే క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే అది ఫ్యూచర్ రెఫరెన్సెస్కి అది యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఫీ పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోండి, లేదా పీడిఎఫ్ ఫైల్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.